హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది పిల్లలతో అని చెప్పి అదే చెప్పాను కదండి. డైలీ రొటీన్ నా లైఫ్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి, అలాగే పిల్లలతో నేను ఎలా ఉంటానో రోజు ఇంతే అండి నా రొటీన్ లైఫ్ అనేది. బట్టలు ఉతుక్కోవడం, పిల్లలకి అన్నం పెట్టడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం అలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి రోజు వీడియో షూట్ చేశాను, డైలీ ఏం చేస్తానేటని చెప్పేసి. అదేనండి, నా ఛానల్కి ఇదే కొత్తగా స్టార్ట్ చేస్తారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళు ఎంతోమంది లేరండి, ఒక 20-30 మంది. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదండి ఇంకో నలుగురు చూస్తారు. అదండి నా లైఫ్ అనేది. అసలు మెయిన్ నేను వీడియో స్టార్ట్ చేయడానికి ఏంటంటే, చిన్న పిల్లలతో ఇంట్లో ఖాళీ కూర్చొని ఇలా పనులు అయిపోయి ఖాళీగా ఉంటాను కదండి, ఏం చేయాలో అర్థం కాదు. అందుకోసం ఏదో ఒకటి చేద్దాం అన్నా ఏం చేయడానికి కూడా అవైలబిలిటీ లేదండి. బయటకు వెళ్ళి డ్యూటీ చేయలేను, ఏదైనా చెయ్యాలని ఉన్నా చేయలేను. అలాగే ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయలేను. నాకు అంత సీన్ కూడా లేదండి బిజినెస్ చేయడానికి. అందుకని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్లో ఏదో ఒకలాగా కొంచెమైనా మనం ఎర్న్ చేసుకుంటే మంచిది కదా, మన ఖర్చులకైనా వస్తాయి. ఇప్పుడు ఎర్న్ చేసుకోవాలంటే ఇప్పుడులా అవ్వదులేండి. చెప్తున్నాను, స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ అంటూ ఒకటి ఉంటుంది కదండి, అందుకోసమని చెప్తున్నాను. ఇంకా కనీసం అందులో 10 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంకా నేనేం ఎర్న్ చేసుకుంటానండి. ఇవ్వండి, పిల్లలకి అన్నం పెట్టాను. అలాగా వాళ్ళతో కాసేపు టైం పాస్ అయ్యాక మళ్ళీ పని స్టార్ట్ చేసుకుంటాను. ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటండి, మనకి ఎంత బాగా చూసుకున్నా, మనకి అసలు ఎటువంటి లోటు లేకుండా ఉన్నా సరే ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండాలంటే ఏదోలా ఉంటుందండి. అలానే నాకు టైలరింగ్ నేను నేర్చుకున్నాండి. టైలరింగ్ నేర్చుకున్నంటే నేను ఏదో కోచింగ్కి వెళ్ళి లేకపోతే ఇంకెక్కడో నేర్చుకోలేదండి. ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకొని ఇప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ కుడతానండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫ్రాక్స్, బ్లౌజెస్, డ్రెస్సెస్ అన్నీ A to Z అన్నీ వచ్చండి. నేను టైలరింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మరి వీడియోస్ ఏం పెట్టాలో ఏం తెలియట్లేదు కదా. టైలరింగ్ వీడియోస్ వల్ల కూడా యూజ్ ఉంటుంది. చాలామంది నాలా ఫోన్ చూసి నేర్చుకునే వాళ్ళకి చాలా మంచిదండి. ఇప్పుడు మనం బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే చాలా అమౌంట్ అవుతుందండి, ఒక బ్లౌజ్కైనా. లేదంటే అట్లీస్ట్ సైజెస్ చేయడానికి కూడా చాలా అమౌంట్ తీసుకుంటుంటారండి. టాప్ సైజ్ చేయాలన్నా, నైటీ సైజ్ చేయాలన్నా. అలాంటిది మన చేతిలో వర్క్ ఉంటే అది బెస్ట్ కదండి. బయట వాళ్ళు కుట్టలేకపోయినా మనకు అవసరమైనటప్పుడు మనం కుట్టించుకోవచ్చండి. అందుకోసమని టైలరింగ్ నాకు వచ్చండి. కానీ ఇప్పుడు పిల్లలు చూసుకోవడానికి ఎవరు లేరండి ఇంట్లో. నేను కుట్టేటప్పుడు వాళ్ళు అసలు కుట్టినెవరు, ఇంకా అడ్డుగా మిషన్కి అడ్డుగా ఉంటారు ఆ కుట్టే దగ్గర కూడా. అందుకోసం ఇంకా టైలరింగ్ నేనే ఇప్పుడు ప్రజెంట్ చేయట్లేదు. కానీ ఊర్లో మిషన్ ఉందండి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి పిల్లలు చూస్తారు. నేను అలాగా ఇంట్లో వాళ్ళవి నావి అన్ని బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేస్తానండి. ఇక్కడికి మిషన్ కూడా తీసుకురాలేదు. కొంచెం పిల్లలు స్కూల్లో వేసాకైనా వాళ్ళు ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతారు, ఖాళీ ఉంటారు కాబట్టి వాటి మిషన్ స్టిచ్ చేసుకుంటాను. నెక్స్ట్ అంటే అదేనండి, డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా ఏదో ఒక యూజ్ అయ్యే వీడియో అయినా, నాకు యూజ్ అయ్యే వీడియో అయినా తీస్తూ అలా యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఏమో చెప్పలేం కదండి, అందరికీ ఒకేలా ఉండదు. కాస్త లేట్ అయినా సరే ఏదో ఒక రోజు మన సక్సెస్ అనేది ఉంటుంది కదండి. అందుకోసం అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేసానండి. ప్రతి ఒక్కరూ ఏదో నేను పెద్ద వైరల్ అయిపోవాలి, సోషల్ మీడియాలో పెద్ద ఇది అవ్వాలి అని కాదండి. కాకపోతే ప్రతి ఒక్కరు అనుకుంటారు సబ్స్క్రైబ్ చేస్తే ఏమో నేనేదో సంపాదిస్తారని. అలా అని కాదు. కానీ నా సబ్స్క్రైబర్స్ చూసారు లేదో 5 మెంబర్స్ ఉండేవాళ్ళు. అందులో కూడా ఇంకొకరు తగ్గిపోయారండి. 4 మెంబర్స్ ఉన్నారు. అంటే నా రీచ్ ఎలా ఉందని మీకు తెలియాలని చెప్తాను. అలా ఉంటుందండి.
పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వీడియో అప్లోడ్ చేయడానికైనా, వీడియో తీసేటప్పుడైనా సరే వీళ్ళతో ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అదే కారణం అండి. పిల్లల మధ్యలో ఏడుస్తూ ఉంటారండి, నాయిస్ ఎక్కువ ఉంటుంది. నేను పెట్టే వీడియోస్ లేవు, మళ్ళీ నాకు ఒక వీడియోకి కాపీరైట్ అని వచ్చిందండి, ఆ వీడియో డిలీట్ చేస్తాను. అలా ఉంటుందండి. ప్రస్తుతానికైతే లైఫ్ మంచిగానే ఉందండి, మంచిగా వెళ్తుంది. కానీ పిల్లలు పెద్ద అయ్యాక ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటే ఎప్పుడైనా ఇలా ఉంటుందండి. ఇంకేముంటాయండి, పనులన్నీ అయిపోయి ఈవినింగ్ టైము అలా మీకు చూపిస్తాను అనమాట అక్కడ మా చుట్టుపక్కల ఎలా ఉంటుందని. అలా ఉంటుందండి ఆ చుట్టూ. అవి చెప్పాను కదా, ఆ ఆంటీ వాళ్ళ దగ్గర తీసుకుంటాం కావాలి, అవి ఏది చూపిస్తాను కదా, అక్కడే ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఇవాళ గ్రిల్స్ కొద్దిగా పెట్టాను, ముందు వీడియోలో చూసే ఉంటారు మీరు.